భయం వల్ల ఒకరు తమ జీవితాన్ని కోల్పోయారంట. ఆ స్టోరీనే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్. స్టోరీ నేమ్ వచ్చేసి 2 విత్తనాలు, 2 సీడ్స్ స్టోరీ. ఒక వ్యక్తి ఒకసారి ఒక 2 విత్తనాలను భూమిలో నాటాడు. ఈ విత్తనం అనుకుంటుంది, బయట ప్రపంచం చాలా అందంగా ఉండొచ్చు. నేను మొలకెత్తి బయటి ప్రపంచాన్ని చూడాలి, మంచి పువ్వులు పూయాలి, మంచి కాయలు కాయాలి అని అనుకొని తన వేళ్ళని మెల్లిగా భూమిలోకి పంపి మొక్కగా పెరిగింది. కానీ రెండో విత్తనం వచ్చేసి ఇలా అనుకుంటుంది, బయట ప్రమాదం ఉండవచ్చు, నేను వెళ్తే నాకు ఏమైనా ప్రమాదం జరుగుతుంది కావచ్చు, నేను వెళ్ళకపోవడమే మంచిది కావచ్చు, నేను ఇంకా వెయిట్ చేస్తా, కాసేపు ఆగి తర్వాత వెళ్తా అని వెయిట్ చేస్తూ అలానే భూమిలో ఉండిపోయింది. అది అలా ఉండగా ఒకరోజు అటువైపుగా వెళ్తున్న ఒక పక్షి ఆ విత్తనాన్ని తిని వెళ్ళింది. మొదటి విత్తనమేమో వృక్షంగా మారింది, రెండో విత్తనమేమో తన జీవితాన్ని కోల్పోయింది. చూసారు కదా. ఈ స్టోరీ విన్న తర్వాత నాకేమనిపించిందంటే, మనం కూడా అనుకుంటాం కదా అప్పుడప్పుడు, ఆ పని చేయడం నా వల్ల అవుతుందా, నేను ఆ పని చేస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారా అని చాలాసార్లు మన డ్రీమ్స్ని పక్కన పెట్టి అడ్జస్ట్ అవుతూ ఉంటాం కదా. ఇలా భయపడడం వల్ల మనం మన అవకాశాలని కోల్పోవచ్చు. ధైర్యంగా ముందుకు వెళ్తేనే సక్సెస్ మన వెంట వస్తుంది. మనం ఏదైనా పనిని స్టార్ట్ చేసే ముందు ఈ పని చేస్తే నేను సక్సెస్ అవుతానా లేదా అని భయపడి మొదలుపెట్టకుండా ఉండడం కంటే, మొదలుపెట్టి ఆ పనిని చేస్తూ వెళ్తూ ఉండాలి. ఆ సక్సెస్ గురించి మనం ఆలోచించొద్దు. మన వర్క్ చేస్తూ ఉంటే సక్సెస్ అనేది చిన్నగా వస్తూనే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన సిరి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.